మొక్కజొన్నలో ప్రత్యేక రకాల సాగు గురించి చూసుకున్నట్లయితే మనకి మొక్కజొన్నలో తీపి మొక్కజొన్న, అలాగే పాప్కార్న్ మొక్కజొన్న, అలాగే బేబీకార్న్ మొక్కజొన్న రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొదటిది తీపి మొక్కజొన్న. ఈ తీపి మొక్కజొన్న సాగుకి మనకి సుమారు 80 నుంచి 85 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. అలాగే వీటిలో మనకి రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి మొక్కజొన్న పరిశోధన కేంద్రం హైదరాబాద్ నుంచి మాదిరి మరియు ప్రియా అనే రకాలు విడుదల చేయడం జరిగింది. ఈ మాదిరి అనే రకంలో మనకి సుమారు 24% చక్కెర కలిగి మనకి 60 నుంచి 70 కండెలు క్వింటాల కండెలు మనకి ఎకరానికి దిగుబడి వస్తుంది. అలాగే ప్రియ రకంలో చూసుకున్నట్లయితే మనకి 20 నుంచి 22% చక్కెర శాతం కలిగి 70 నుంచి 75 క్వింటాల్ కండెలు మనకి ఎకరానికి రావడం జరుగుతుంది. ఈ తీపి మొక్కజొన్న యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి కోసిన ఒక్క రోజులోనే మనకి చక్కెర శాతం సుమారు సగానికి పడిపోతుంది. కాబట్టి దీని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి మార్కెటింగ్ ఫెసిలిటీ అందుబాటులో ఉండడమే మనకి ముఖ్యంగా రైతులు చూసుకోవాల్సింది. దీని సాగులో ముఖ్యంగా పాటించవలసిన మెలకువ ఏంటంటే మనం ఎకరం మొత్తం ఒకటేసారి వేసుకోకుండా వివిధ దఫాల్లో కనుక వేసుకున్నట్లయితే దాన్ని అదే దఫాలుగా మనం కోత కోసుకొని మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మనకి ఈ కండెల యొక్క చక్కెర శాతం కానీ ఇవన్నీ మరియు వాటి యొక్క నాణ్యత ఇవన్నీ కూడా మనము చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాణ్యమైన కండెలు కనుక ఉన్నట్లయితే మనకి చాలా వరకు అధిక ధర రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొక్కజొన్నలో ప్రత్యేక రకం ఇంకొకటి బేబీకార్న్. ఫలదీకరణ చెందని మొక్కజొన్నని మనం బేబీకార్న్ అంటాం. అంటే మనకు మొక్కలో వచ్చే ఫస్ట్ కంకి, పీచు వచ్చినాక వచ్చే ఫస్ట్ కంకిని మనం బేబీకార్న్ అంటాం. ఈ బేబీకార్న్ కూడా మనం ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చాలా మంచి మాంసకృతులు మరియు విటమిన్లు అలాగే ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారంగా చెప్పుకోవచ్చు. హోటల్స్లో అట్లాంటి దగ్గర మనకి బేబీకార్న్ స్నాక్ అనేది చాలా కాస్ట్లీ ఐటమ్. సో రైతులు ఇది సాగు చేసుకునేటప్పుడు ముఖ్యంగా వీటి మార్కెటింగ్ ఫెసిలిటీని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే వాటికి మంచి మార్కెటింగ్ ఉందో అక్కడ వాళ్ళు మాట్లాడుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి, మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. బేబీకార్న్లో కూడా మనకి ఏంటంటే అధికంగా మాంసకృతులు, విటమిన్లు మరియు పీచు పదార్థం ఉండడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన రోగాల నుంచి కూడా మనకి కాపాడడానికి ఈ ఆహారం తీసుకున్నట్లయితే కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఏదైనా రకంని మనం బేబీకార్న్గా వాడుకోవచ్చు. ఏంటంటే మనం దాని యొక్క టాజిల్ని కనుక తీసేసినట్లయితే మనకి సుమారు 6 నుంచి 7 పికింగ్స్ వరకు మనకి ఈ చిన్న చిన్న కండలు మనకి వస్తూ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా హిమా 123, హిమా 129 అనే రకాలు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే మొక్కజొన్న ప్రత్యేక రకాల్లో ఇంకో రకం ఏంటంటే పాప్కార్న్ రకం. పాప్కార్న్ అంటే వానాకాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి ఇంట్లో సాయంత్రం పాప్కార్న్ కంపల్సరీ అందరూ చేసుకుంటూ ఉంటారు. ఈ పాప్కార్న్ గింజలు చాలా చిన్నగా ఉంటాయి. వాటిలో ఏంటంటే గింజ యొక్క పైన లేయర్ మాత్రమే గట్టిగా ఉంటుంది, లోపల కొంచెం మెత్తగా ఉండడం వల్ల వాటిని మనం వేయించినప్పుడు అది సుమారు 20% వరకు పెరగడానికి అవకాశమై పాపింగ్ జరిగి మనకి పాప్కార్న్లా మారుతుందన్నమాట. ఈ పాప్కార్న్ రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి మొక్కజొన్న పరిశోధన కేంద్రం హైదరాబాద్ నుంచి యాంబర్ పాప్కార్న్ అనే రకం, అలాగే BPCH6 అనే హైబ్రిడ్ రకం విడుదల చేయడం జరిగింది. ఈ యాంబర్ పాప్కార్న్ అనే రకం ఏంటంటే మనకి సుమారు 10 నుంచి 14 క్వింటాల దిగుబడిని, ఎకరానికి 10 నుంచి 14 క్వింటాల దిగుబడిని ఇస్తూ సుమారు 90 నుంచి 95 రోజుల్లో మనకి పంట చేతికి వస్తుంది. అలాగే మనకి BPCH6 అనే పాప్కార్న్ హైబ్రిడ్ రకం, ఇది మనకి సుమారు 14 నుంచి 16 క్వింటాల్లో ఎకరానికి దిగుబడిని ఇస్తూ సుమారు 90 నుంచి 95 రోజుల్లో మనకి పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది.